చూడు, నీకోసం ఏం తెచ్చాను? ఒంటరితనాన్ని పోగొట్టే జంట పౌరాలు. ఇది నేను, ఇది నువ్వు. ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం. సత్య, ఇది నీకోసం. ఎప్పుడూ నీ గుండెల మీద నా జ్ఞాపకంలా కదులుతూ ఉండాలి. చూసావా, సత్య సత్య అని ఎలా పలవరిస్తుందో. సత్య, సత్య, నిన్ను చూడకుండా ఉండలేను, మాట్లాడకుండా అస్సలు ఉండలేను. ఎంతమందిలో ఉన్నా నువ్వు లేని నేను ఒంటరిదాన్ని. ఎడారి లాంటి అంతఃపురంలో నీ మాటే నాకు వయాసి. గుర్తుంచుకో. ఇదిగో పేజర్. నేను మెసేజ్ ఇచ్చిన వెంటనే నువ్వు నాకు ఫోన్ చేయాలి. చేస్తావు కదా? ఓ సోడా ఇవ్వు. సార్, సార్, ఈ సోడా తాగండి. దారా? ఎస్ సార్. ఒక ఫుల్ మీల్స్. ఓకే సార్. నాకు ఒక కోకో. నాకు ఆకలిగా లేదు సార్. కమాన్ యార్, ఉద్యోగం దొరకలేదనే కడుపు మంట ఆకలి మంటల్ని పెద్దగా లెక్క చేయదు. ఓపిక ఉంటేనే కదా 4 చోట్లకి తిరగలిగేది. నా లవ్వ పావు గంటకోసారి పేజీలు ఇచ్చి ప్రాణం తీస్తుంది. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. ఓ ఫోన్ చేసుకుంటాను. చేసుకోండి సార్. హలో. హలో సంధ్య, ఏంటి ఇంత తొందరగా పే చేసావు? చెయ్యాలనిపించింది, చేశాను. సరే తల్లి, నన్నేం మాట్లాడమంటావో నువ్వే చెప్పు. ఏం చెప్పమంటా? కొంతమంది 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు ఎవరికంటా పడకుండా ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది జీవితాంతం ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే జన్మ జన్మలకి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చాలా థ్యాంక్స్. ఓ పని చేస్తావా? ఏంటి? ముందు ఫోన్ పెట్టి. పెట్టేస్తాను. మళ్ళీ నువ్వు పేజీలిస్తే నేను ఫోనే చేయను. నువ్వు నాకు ఫోన్ చేయకుండా చూద్దామా? చూద్దాం. చూద్దామా? చూద్దాం. ఇది తీసుకో. ఏంటి సార్, రోడ్డు మీద పడి ఉన్న నిరుద్యోగిని ఇంతగా పట్టించుకుంటున్నారు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది.
చూడు విష్ణు, మా అమ్మ మాట చెప్పేది, తన కోసం బతకడం బతకడం కాదు చావడం అని, ఇంకొకరి కోసం చావడం చావడం కాదు బతకడం అని. ఏదో నాకున్న అవకాశంలో చిన్న సాయం. మీ అమ్మగారు ఎక్కడున్నారు సార్? ప్రస్తుతం ఆవిడ చావు నుంచి బయటపడి హాస్పిటల్లో ఉంది. అక్కడికే వెళ్తున్నాను. నేను వస్తాను సార్. మీలాంటి ఉత్తముని కన్నా తల్లికి దండం పెట్టుకుంటేనన్నా నా కష్టాలు తీరుతాయేమో. ఓకే. కదలకుండా పడుకోమ్మా. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు బాబు. అమ్మా, ఈజ్ మై ఫ్రెండ్ విష్ణుమూర్తి. నమస్కారం అమ్మా. నమస్కారం. గోల్డ్ మెడలిస్ట్ అమ్మా. పాపం నిరుద్యోగి, ఇప్పుడే పరిచయం అయ్యాడు. ఉద్యోగాల వేట. 1 minute. అమ్మా, మొన్నోసారి నాకు తలనొప్పి వచ్చినప్పుడు వారం రోజులు ఆఫీస్ మార్పించేసావు. అడ్వర్టైజ్మెంట్ లో చూపిస్తున్నట్టు సీసా జండు బాంబు పూసేసావు. బూస్ట్, హార్లిక్స్, వీవా, బోర్నవేటా చెంబుతో తాగించేసావు. నువ్వేమో నిన్న తెచ్చిన ఆపిల్స్ ని బత్తాయిల్ని మాత్రం తినలేదు. నీకు జబ్బెలా దక్కుతుందమ్మా కదా విష్ణు? ఫెంటాస్టిక్ యార్. అచ్చు గుద్దినట్టు నా వాయిస్ ఇమిటేట్ చేసావు. నిజం బాబు, మా అబ్బాయి మాట్లాడుతున్నట్టే ఉంది. నేను కూడా మీ అబ్బాయిని అనుకోమ్మా. ఒరే సత్యం, నీకు తెలుసున్న ఏదైనా కంపెనీలో అబ్బాయికి ఉద్యోగం ఇప్పించచ్చుగా? ఇంకే, మా అమ్మ కూడా ఆశీర్వదించేసింది. నీకు ఉద్యోగం వచ్చేసినట్టే. అమ్మా, ఆఫీస్ టైం అయింది, నేను జాగ్రత్త వెళ్ళొస్తాను. నాన్న. వెళ్ళొస్తానమ్మా. ఉమ్. కలుస్తాను సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. See you, bye. బాయ్. సత్య! 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 హెల్ప్! 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 సత్య! సత్య! హెల్ప్! నీకేమవుతుంది సత్య? వద్దు విష్ణు, వద్దు, ఎవరి సాయం వద్దు. నా బ్యాడ్ లక్, వెళ్ళిపోతున్నాను. నీకేమో సత్య, నీకేమవుతు? నేను నన్నుగా సత్య. విష్ణు, అయిపోయింది విష్ణు. సత్య వద్దు. నాకొక్క సాయం చేస్తావా? చెప్పండి సార్, నీకోసం నా ప్రాణాలను ఇస్తాను. నీకొద్దు కావాలి. నేను చచ్చిపోయానని తెలిస్తే నా సంజ బతకదు. దయచేసి కొన్నాడు నా సంచతో నాలాగే మాట్లాడు. మాట్లాడతాను, మాట్లాడతాను సార్. నా సంచి కన్నీళ్లు పెడితే నా ఆత్మ శాంతించదు. విష్ణు, 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 వద్దు, వద్దు. సత్య! సత్య! రియలీ యూఆర్ గ్రేట్ విష్ణు. டேய் 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 பாத்தீங்களா, ஒரு ஸ்நேகிதருக்கு இచ్చిన మాట కాక తనుடைய జీవితమే త్యాగం చేశాడు తంబి. వాడిని పోయి మీరు తిరుతురా, తప్పిల్లే. వాడు మీ కూడా ఉండటమే మీ అదృష్టండా. మనసులాయో తంబి, వేండా, ఇంక వేండమే వేండా. వా, ఎన్ కూడా తంగిడి వా. నాయర్, తప్పంతా మాది. విష్ణు,
మమ్మల్ని క్షమించరా. నువ్వింత మంచోడు అని తెలియక మేమేదేదో మాట్లాడేశాం. ప్లీజ్. మనసులో ఇంత బాధ పెట్టుకుని బయటికి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావురా? దోస్తి అంటే ఏమిటో నువ్వే మాకు చెప్పినాయి. నిన్ను ముట్టుకుంటే చాలు పాపాలు పోతాయి. రారా భయ్, రారా లోపలికి. హలో, హలో, సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? నేనే సత్యాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు సత్యవి కావు. అది ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఫస్ట్ నువ్వెవరో చెప్పు. అది నీకెలా? భయపడ్డావా? ఊరికే జోక్ చేశానంతే. ఏ, ఈ రోజు ముఖ్యమైన రోజు తెలుసు కదా? తెలుసు. ఏం తెలుసు? తెలిస్తే ఇవాళ ఏంటో చెప్పుకో చూద్దాం. థర్స్డే. ఒరే ఫూల్, నేను చెప్పేది వారానికి ఒకసారి వచ్చే థర్స్డే గురించి కాదు. ఇవాళ నీ బర్త్డే. అవునవును, నా బర్త్డే. ఎస్, నా బర్త్డే. అదేంటి బర్త్డేని వన్స్ మోర్ చెప్తున్నా? నీ బర్త్డేని నేను గుర్తు చేయాల్సి వస్తుంది. అది సరే గాని, నీ బర్త్డేకి మొట్టమొదట విష్ చేసే వ్యక్తిని నేనే అయి ఉండాలి. అందుకని మన ఇద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్దాం. నువ్వు రెడీగా ఉండి నేను వచ్చేస్తున్నా. ఏయ్, మన ఇద్దరం ఒకరినొకరు కలుసుకోకూడదని అగ్రిమెంట్ ఉంది కదా? ఒట్టు తీసి గట్టున పెట్టి అగ్రిమెంట్ తీసి నదిలో విసిరాయి. దట్స్ ఆల్. నీ బర్త్డే రోజు నిన్ను నేను చూడాలి. నువ్వింకేం మాట్లాడకుండా తొందరగా రెడీ అమ్మా. హలో, హలో. ఏమైంది భయ్? నీకీ ఫోన్ టెన్షన్ పెట్టినాయి. ఈరోజు సత్య పుట్టినరోజు అంటరా. అర్జెంటుగా బయలుదేరి వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ అమ్మాయి ఇల్లు వదిలి బయట రాకముందే మనం వెళ్ళి సత్య అర్జెంట్ పని మీద ఊరు వెళ్ళాడని పెద్ద అబద్ధం ఆడదాం. ఇగో మేనేజ్ చేద్దాం పద. పదండి. రండి.